ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక టైం ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు? ఖచ్చితంగా 6:15 అవుతా ఉందండి. నేను సరే రేపు పొద్దున్న పండగ కదా అని చెప్పి ఈరోజు చక్క వాకిలు ఇచ్చి కళాదులు ముగ్గేసుకుందాం, పొద్దున్నే పనులన్నీ బళ్ళు గట్టని పని అవుతుందని చెప్పి ఎదర దొడ్లోకి వచ్చేసానండి. ఎదర దొడ్లో చక్కగా మనం మందార మొక్కలు వేసాం కదా, మన నర్సరీ మొక్క వేసాం కదా. అసలు పువ్వు చూడండి, అసలు ఒక్క పువ్వు అన్నా అసలు వంకర టెంకరగా ఉందని చూడండి. ఒక్కడ కూడా వాడలేదండి పువ్వు. అంత మంచిగా అనిపిస్తుంది చూసారు అదని. మన పువ్వు ఎంత గట్టి పువ్వు అండి ఇది. నర్సరీ మొక్కల్లో కొన్ని మొక్కల్లో మెరుగుదనం పూలు ఉంటాయండి. ఇది చాలా గట్టిత్తనం అండి ఇది. కొన్ని పూలు అండి సాయంత్రం 4:30-5 వాడిపోతాయి. ఈ పూలు మళ్ళీ రేపొద్దున వరకు కూడా ఇదే రకంగా ఉంటాయండి. ఎండబడే టయానికి వాడిపోతాయండి పువ్వులు ఇవి. ఆ తెల్ల పువ్వు చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో చూసారండి. ఇవి చూడండి 2 జంటగా పూసినవి భలే ఉన్నాయండి. పొద్దున తీద్దాం అనుకుంటానే ఈ టైం అయిపోయిందండి ఈరోజు. చాలా మంచిగా అనిపిస్తూ ఉంది కదండి ఇది. ఇవాళ అంటే 3 కలర్స్ కలిపి ఒక్కదాంట్లోనే వేశానండి నేను. రెడ్, వైట్, పింక్ 3 వేసానండి. రెడ్ పూలు మాత్రం ఇందాక ఎప్పుడో వాడిపోయినాయి. ఈ పింక్, వైట్ మాత్రం అసలు అదే రకంగా అలాగే ఉండిపోయినాయండి. సరే వీడియో తీసుకుందాం ఆలోచన తిట్టి వచ్చేసానండి. ఇదిగో చూడండి ఎంత బాగుంది చూసారా, పూలు మంచిగా అనిపిస్తున్నాయి కదండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు దాకా ఏం చేస్తావు పండమ్మ వీడియో తీసుకోకుండా అంటున్నాడు మా బాబు, చిన్న బాబు, పెద్ద బాబు. లేదు నాన్న పూలు క్లారిటీగా చక్కగా వస్తున్నాయి నాన్న, ఫోన్లో చక్కగా మన నర్సరీ మొక్క చాలా మంది తీసుకుంటాను నాన్న ఇట్లా పెడతాను చెప్పి నేను ఇదే విధంగా చక్కగా పెడతా ఉన్నానండి. ఈ పువ్వు మట్టి చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందండి? మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.